బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరుసని పలుకులం పరుల పలుకుట అలా పలుకుతున్నావో లేదో మన కూడా చూసుకుందాం. మనం ఎప్పుడు చూసినా చిటపట్లు ఆడిపోయామంటే ఎప్పుడైనా కోపం రావడం వేరు, అప్పుడప్పుడు కోపం ఇలాంటి పుణ్యాత్ములకు కూడా వస్తుంది. పరమసహన పరులైన సారథి గారు కూడా అప్పుడప్పుడు ముట్టముట్లాడతారు. ఎందుకంటే ఒక్కోసారి చికాకు వస్తుంది భూలోక జన్మ కనుక. కానీ 24 గంటలు అలా ఉండకూడదు కదా, చిరునవ్వు లేకుండా ఇలా పరుషంగా పలకడం. మర్మము నాటనాడుటలు ఎప్పుడు గుండెల్లో గుచ్చుకుపోయేలాగా దెప్పినవాడు దెప్పినట్టే దెప్పుతాట. వాణ్ణి బాగు చేయడానికి గురువులు దెప్పడం వేరు, కానీ కొంతమంది ఎప్పుడు దెప్పుతూనే ఉంటారు అన్నమాట. అలా దెప్పడం. నరులకు ఎగ్గు చేత, సాటి మానవులకి ఎప్పుడు అపకారం తప్ప ఉపకారం వాళ్ళ జీవితంలో చేయరు. పొరపాటును కూడా ఏమండి మీరు కరెంటు బిల్లు కడుతున్నారా, కొంచెం మా బిల్లు కూడా కట్టండి అంటే, నేను ఎందుకు కట్టాలి, వెళ్ళి నువ్వే క్యూలో నిలబడు అంటాడు. ఏమండి ఒక్క నిమిషం అండి ఈ ట్యాప్ దగ్గర మొహం కడుక్కుంటున్నాను, ఒక్క నిమిషం ఈ పరుసు పట్టుకోండి అంది ఒక ఆవిడ పక్కవాడిని. ఇద్దరు కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారు. వాష్ బేసిన్ దగ్గర ఈయన ఏదో మొహం కడుక్కుంటున్నాడు. ఆ తర్వాత ఆయన మొహం తుడుచుకున్నాడు. ఈవిడెళ్ళి మొహం కడుక్కోవాలి. తీరా పొరపాటున పరుసు తెచ్చుకుంది. ఈ పరుసు ఇబ్బంది కలుగుతోంది. అందుకని పక్క ఆయనకి ఇచ్చి ఒక్క క్షణం పట్టుకోండి మొహం కడుక్కుంటానంటే, నీ మొహం, నేను నీ పరుసు పట్టుకునే వాళ్ళు కనపడుతున్నానా, నేను నీకు పనివాడినా అన్నాడు. ఏంటి పరుసు పట్టుకుంటేనే పనివాడమా? రామరామ. ఇలా అస్తమానము ఇతరులకు అపకారం తప్ప ఉపకారం చేయరనమాట. కృపణత్వం, పిసిని కొట్టుతనం. ఓహో బాబో, యావత్ జీవితం రూపాయి తీరనమాట. ఒక్కొక్కడు బోల్డ్ డబ్బులు ఉంటాయండి అక్కడ. వారం రోజులు ఉపన్యాసం చెప్పించుకుని ఓ వెండి గ్లాస్ చేతిలో పెట్టాడు ఒక ఆయన. ఈ వెండి గ్లాస్ మళ్ళీ వెనకాతలు అనమాట, పెద్ద పేరు. దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 1000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ పెద్ద పబ్లిక్లో గురువు గారికి వారం రోజుల ఉపన్యాసానికి వెండి గ్లాస్. ఆ వెండి గ్లాస్ ఇంటికి పట్టుకెళ్ళగానే కింద పడగానే నొక్కుకుపోయింది. అందులో వెండి రేకు తప్పేది లేదు. ఒక్కొక్కడు యోగం అది. పిసిని కొట్టుతాను, చూస్తూ చూస్తూ డబ్బు ఇవ్వలేరన్నమాట. పైకి మాత్రం కనపడేలా ఇంత కట్ట పెడతాడు చేతిలో. ఎంత కట్ట పెడితే నిజంగా జరిగింది. పాప ఒక ఆయన చచ్చి చెడు చోట అవధానం చేశాక ఒక కట్ట చేతిలో పెట్టారు. చూసేవాడికి అదేదో కట్ట కింద కవర్లో కనపడింది. తీరా ఇంటికి వెళ్తే అన్ని రూపాయి నోట్లు. అన్నీ లెక్కెడితే చచ్చి చెడు 1000 రూపాయలు ఉన్నాయి. వాడేమో నానా యాతన పడి ఓ మహా గొప్ప అవధానం ఏదో చేస్తే, ఇలాగ నాటకం వాడి ఇవ్వవలసిన చోట ఎవరు పిసిని కొట్టుతున్నావు నాటి. చూస్తూ చూస్తూ చేత్తో దానం చేయలేరు. ఘనంగా కనపడాలి, అందులో ఘనం ఉండదు. ఘనంగా కనపడాలి, ధనం ఉండదు. అసలు అది ఇవ్వని వాడు ఉన్నారు కొంతమంది. యావజ్జీవితం పిసిని కొట్టుతనంతో అలాగే బతికేవాడు ఉన్నారన్నమాట. ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఎంతకాలం వాడతారో తెలుసా? ఒకసారి వాడాలి, 2 సార్లు వాడాలి, తర్వాత అది విషం. టీ తాగేసిన ప్లాస్టిక్ గ్లాస్ కూడా టీ పెట్టుకొచ్చి ఇస్తాడు చూసారా, ఆ గ్లాస్ అక్కడే పెట్టి దాంతో మొత్తం 365 రోజులు ప్రయాణం చేసిన మహానుభావుడు ఉన్నాడు 2వ గ్లాస్ కొనకుండా. నా అదృష్టవశాత్తు నాకే పక్కన తగులుతారు అలాంటి వాడు. టూత్ బ్రష్ని 10 సంవత్సరాలు బ్రష్ వాడాడు ఒక ఆయన. ఆ మధ్యనే చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత వెళ్ళాను. అప్పుడు ఆయన చూసి అనుకున్నాను, యమలోకంలో ఈయనకి ఏం బ్రష్ ఇస్తారోనని. 10 ఏళ్ళు టూత్ బ్రష్ వాడతారా రామరామ. ఈ పిసిరుగుట్టతనం వస్తుందంటే కర్మ, వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. అన్నిటికంటే దరిద్రం పిసిరుగుట్టుతనం అన్నమాట. హాయిగా బ్రతికున్న రోజుల్లో ధనం అనుభవించాలి. ధనమునకు 3 లక్షణములు చెప్పారు. దానం భోగంచ నాశంచ. ఒకటి దానం, నీ డబ్బు అయితే దానం చెయ్యి, లేదా భోగం నువ్వేనా అనుభవించు. లేకపోతే ఏమవుతుంది, 2 లేకపోతే నాశంచ, నాశనమేది, వీడికి దక్కదు. దానం చేసామంటే ఆ దానం వల్ల పుణ్యం వస్తుంది. ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయి కొన్ని కోట్ల రెట్లై పైలోకంలో మనల్ని అనుగ్రహిస్తుంది. దానం అంత పవిత్ర కార్యం లేదు. కనీసం దానం చేయడానికి చెయ్యి రాకపోతే కనీసం నువ్వేనా అనుభవించరా బాబు. హాయిగా ఏసీ టికెట్ కొరకు వెళ్ళు, ఉందిగా డబ్బు నీకు. ఈ పిల్లలకి నీ డబ్బు అవసరమేమీ లేదు. వాళ్ళు నీకంటే సుఖంగా ఉండగలరు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఆర్ఆర్పేటలో ఇల్లు ఇద్దాం, బావిశెట్టివారిపేటలో ఇల్లు ఇద్దాం అని నువ్వు నానా యాతన పడి జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణం చేసి ఎందుకు ఎంత యాతన పడాలి? దానం చేయలేనప్పుడు కనీసం నువ్వేనా భోగం అనుభవించు. ఈ 2 చేయవనుకో, భోగం అనుభవిస్తే కనీసం ఇక్కడున్నప్పుడైనా సుఖపడతావుగా, చచ్చాక ఎలాగో సుఖపడకపోయినా. ఈ 2 కాకపోతే వీడు అనుభవించడు, దానం చేయడు కనుక చచ్చాక ఈ డబ్బు ఇక్కడే వదిలేస్తాడు. ఆ డబ్బు నాశనం, ఎవడేం చేస్తాడో తెలియదు. పిసిని కొట్టాడి సొమ్ముని ఇంట్లో పిల్లలు తాగి తందనాలాడి నాశనం చేస్తారు. ఎందుకు పనికి రాకుండా పోతుంది.
నేను నిజం చెబుతున్నాను, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా. ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంలో 2007వ సంవత్సరంలో ఒక వారం రోజులు ప్రవచనం చెప్పాను. అప్పుడు వెంకటనారాయణ గారు పరమ పుణ్యాత్ముడు, ఏ లోకంలో ఉన్నాడో వీళ్ళ బావగారు, చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆయన లేకపోవడం వల్ల ఈ మధ్య నాకు కుడిబోధం దిగిపోయినట్టుంది. మళ్ళీ అలాంటి వాడు దొరకడం లేదు. ఆ కార్యక్రమం ఆయన నిర్వహించాడు. కనీసం ఆయన కొడుకు కన్నా సద్బుద్ధి ఇచ్చి తండ్రి యొక్క వారసత్వం వస్తే బాగుండు. భగవంతుడు అలా ఆశీర్వదించాలని కోరుతున్నాను. సో ఎటువంటి కార్యక్రమాలు అండి ఆయన తలపెట్టాడంటే సప్తాహాలు అద్భుతం అన్నమాట. ఆ జనాకర్షణ శక్తి ఆయన తీసుకొచ్చేవాడు. ఆయన అన్నం పెట్టాడంటే ఆయన అవతలవాడు పొట్ట పగిలిపోవలసిందే. కూర్మ అవతారం అనేవాడు, అప్పడం అనేవాడు. గురువు గారికి ఈ జనన మరణాలు అతీతం అయినా ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఒక్కడే కొంతసేపు మనస్సులో అనుకున్నాను. ఎందుకంటే ఒక ధర్మ నిర్వహణ చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు కనుక. ధర్మ నిర్వహణ చేసేవాళ్ళు వెళ్ళిపోతే భూలోకానికి లోటండి. పాపాత్ములు పోతే పెద్ద పట్టించుకోక్కర్లేదు. కానీ ఎన్ని పురాణములు, ఎన్ని యాగములు, అంబాయాగం చేయించాడు ఆయన 9 రోజులు కాశీలో. ఆ వైభవం కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. ఆయన జ్ఞాన సరస్వతి ఆలయంలో సప్తాహం చేయిస్తూ ఉంటే ఒక రోజున ముష్టివాడు చచ్చిపోయాడు బయట. వాడు రోజు ఆ గుమ్మం దగ్గర కూర్చునేవాడు సరస్వతి ఆలయం ముందు. ఎవడో తోచింది వాడు వేసేవారు. వాడు రూపాయి ఇస్తే పుచ్చుకునేవాడు కాదు. ప్లీజ్ గివ్ మీ మినిమం 10 రూపీస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అని వాడు పైగా. వాడు ఇంగ్లీష్లో మాట్లాడేవాడు అండి పైగా. ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అనేవాడు పైగా. వీడు ఇంగ్లీష్ పట్టిపోను. వాడికి ఓసారి నేను ఇలాగే 5 రూపాయలు ఇవ్వకపోతే 2007లో 5 రూపాయలు ఎక్కువే. వాడు ప్లీజ్ గివ్ మీ మినిమం 10 రూపీస్, అక్కడ ఉపన్యాసం చెబుతాను నాకు 10 రూపీస్ ఇవ్వబోయ్ అనేవాడు. మళ్ళీ నా గురించి ఇక్కడ ఈ గుమ్మం దగ్గర బోర్డు ఎడతాడేమో అని 10 రూపాయలు ఇచ్చేవాడిని. చచ్చినట్టు 10 ఇచ్చి కూర్చునేవాడిని. అక్కడ 5 ఇస్తే ఒప్పుకునేవాడు కాదు. నాకు పురాణంలో రూపాయి ఇచ్చేవారు వీళ్ళు. నేను ఎక్కువ అనుకుంటా పుచ్చుకున్నాను. వాడు 10 అడిగేవాడు డిమాండ్ చేసి మరి అని. సరే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే వాడు చచ్చిపోయాడు. అలాగా చాలా కాలం పురాణం చెప్పగా 2007లో వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే వాడు జోలిలో ఉన్నాయండి 5 బ్యాంకు పాస్ పుస్తకాలు. ఆంధ్ర బ్యాంకుది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ పైగా ఒక్కొక్క దాంట్లో లక్షలు డిపాజిట్లు. వాడి దాంట్లో కట్టలు ఓరి నాయను. నిజంగా వాడి దగ్గర మొత్తం అంతా లెక్కేస్తే 5 కోట్ల రూపాయలు ఆస్తుంది వాడు చచ్చినట్టు. వాడు నిత్యం ముష్టెత్తుకుని ఈ డబ్బులు అనుభవించాల. మళ్ళీ వాడి ఈ డబ్బులు కింద అట్టే పెట్టి మళ్ళీ మమ్మల్ని ఏం చేసేవాడు, మా కోసం ఒక వంట వాళ్ళని పెట్టేవారు. ఏమండు గురువు గారు ఆ పులుసు మిగిలిపోయిందిగా పొయ్యండి అని ఆ ఎంగిలి మెతుకులు ఈ పులుసులు వీటినే తినేవాడండి. ఆ ప్రసాదంతో బతికాడండి. మిరపకాయ ముక్కలు, పులిహారలో మిరపకాయలు కూడా తినేసి దాంతో బతికాడు. డబ్బేమో అలాగే దాచుకున్నాడు. బట్టలు కొనుక్కోలేదు, సుఖంగా తినలేదు. ఆ బయట ఎండకెండి వానకి తడిసి అలాగే పడుకున్నాడు. ఈ 5 కోట్లు ఏమైంది? గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నాశనమే, ఇంకెవడికే ఉంది. కనీసం నువ్వు అనుభవించావా? ఎవరికన్నా దానం చేసావా? ఏమీ ఉపయోగం లేదు. పిసిరు కొట్టాళ్ళు ఇది బాగా ఆలోచించండి. కోట్లు పోగేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. మీ పిల్లలకి ఇద్దాం అనుకున్నా అది మీ పిల్లలకి పెడుతుంది అనుకోకండి. ఖచ్చితంగా మనం అనుభవించిందే అనుభవించడం ఎక్కడ, లేదా దానం చేసిందే ఇహపరాలు మీ వంశాన్ని నిలబెడుతుంది. ఇంకో రహస్యం చెప్పనా, ఈ జన్మలో మనం దానం చేస్తే 3 తరాల వరకు ఈ దాన ఫలితం వాళ్ళకి పెడుతుంది తెలుసా? మీకే కాదు. 10 రూపాయలు దానం చేశాడంటే ఈ 10 రూపములు స్వర్గలోకంలోకి వస్తుంది. ఈ 10 రూపాయల పుణ్యం స్వర్గానికి వస్తుంది. తర్వాత 3 తరాల వాళ్ళు బాగు చేస్తుంది. పెద్దలు చేసిన పుణ్యం మమ్మల్ని కాపాడింది అండల్లా మీరు. పెద్దలు చేసిన పాపమే మీ పిల్లలు కూడా ఏడిపిస్తుంది. నువ్వు పిసిని కొట్టాడు ఏడిపోతే నీ పిల్లలు కూడా అడుక్కు తింటారు, ఈ డబ్బంతా పాడు చేస్తారు. అందుకని జ్ఞానం కలిగిన వాడు దానమే చెయ్యాలి. అలా చెయ్యకుండా కృపణత్వంతో పిసినిగొట్టుతోనంతో దాచిపోతే ఉపయోగం ఉంది. గణపురం అనే ఒక ఊళ్ళో ఒక ఆయన చచ్చాడని ఎందుకంటానంటే వాడు చేసిన పిచ్చి పనికి అంత మండింది కనుక. ఆ తర్వాత మేము వెళ్ళి చూసాం. ఇంట్లో బీరువాల్లో, నేను చెప్పింది ఏనాటి మాట, 1980 20 రూపాయల కట్టలు, 10 రూపాయల కట్టలు కుళ్ళిపోయి నొసనొసలాడిపోయి ముట్టుకుంటే చెదలు పట్టేసిన పుస్తకాలు ఉంటాయి చూసారా? పాత పుస్తకాలు ఇవి ముట్టుకుంటే ఏమవుతాయి? పొడిపొళ్ళు ఆడిపోతాయి. అలా పొడిపొళ్ళు ఆడిపోయాయి. ఒక్క కట్ట ఉపయోగపడలేదు. చెత్తబొట్టులోకి వెళ్ళి ఎన్ని కట్టలు పోయాయండి బీరువా నిండా. ఏం చేసుకుంటాడు ఈ పిచ్చాడు? లాకర్లో దాచి అక్కడ దాచి ఇక్కడ దాచి ఎవరికి పెట్టలేదు. కోట్లు ఉన్నాయి. వాడికి చివరికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయాడు. దానివల్ల ఆయన కన్న కూతుర్ని హైదరాబాద్లో ఎవడో హత్య చేశారు. ఏం ఉపయోగం దీనివల్ల? అందువల్ల పురాణములు అంటే మన ప్రత్యక్షం పక్కన ఉన్న వాళ్ళే చూసుకోవాలి. మన పక్కన ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. ఈ కృపణత్వం వల్ల చిట్ట చివరికి మనకి మిగిలే లాభం ఏమీ లేదు.
పిసిరుగొట్టుతనం ఇహపరాలు రెండింటినీ మనకి దూరం చేస్తుంది. ఇంతకీ ఈ పిసిరుగొట్టువాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. కృపణత్వం. అశౌచము, స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం, స్నానం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ తినేయటం, కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉండడం. మూత్ర విసర్జనకి వెళ్ళాక గుళ్ళోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి, శుచి లేకపోవడం, పళ్ళు దుర్వాసనతో రావడం. ఒక్కొక్కడు ఆకన్న దగ్గరకు వచ్చి ఉపన్యాసంలో గురువు గారిని మూతి మీద మూతి పెట్టి మాట్లాడతాడు. 3 రోజులు అన్నం తెల్లాక చచ్చిపోయాం ఓసారి, ఆ నోట్లోంచి వచ్చే కంపు పడలేక. కాబట్టి శుచిగా ఉండండి. చక్కగా 2 పూట్ల దంత ప్రక్షాళన చేసుకోవాలి, ముఖ ప్రక్షాళన చేసుకోవాలి, సువాసనతో ఉండాలి. శరీరం అంతా చెమట కారిపోయి వీపు నుంచి కారిపోతూ ఉంటే నన్ను వెనకాతలు బండెక్కించుకు వెళ్ళారంటే ఆ వెనకాతలు కూర్చుంటే నేను ఏమైపోతాను? శరీరం ఎప్పుడూ శుచిగా ఉండాలి. ఓసారి ఒక కారు డ్రైవర్ అలా తీసుకెళ్ళాడు. మాకు ఆప్టింగ్ డ్రైవర్ తప్ప రెగ్యులర్ డ్రైవర్ లేడు. వాడు దుంపదగా వాడు వెనకాతల సీట్లో కూర్చున్నాను. అది ఏసీ కారు. ఇక తర్వాత మళ్ళీ జీవితం అంటే విరక్తి కలిగి ఆ డ్రైవర్నే పిలవడం మానేశాం. శుచిగా ఉండాలి. అశౌచం ఉంది అంటే నరకం నుంచి భూలోకానికి వచ్చాం. For more videos like this, subscribe Big TV channel.